హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత పృష్ఠ ఉత్తానాసన. ఉత్తానాసనము మనము సాధారణంగా చేస్తాము. ఉత్తానాసనంలో మనం పర్వతంగా తిరగాలి. అలా పర్వతంగా తిరిగేటప్పుడు ఈ యొక్క బెల్ట్ని మనం సహాయంగా యూజ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనము కష్టమైన ఆసనాలలో ఒకటి. ఎందుకంటే అక్కడ పర్వతంగా తిరగడము, ఉత్తానాసనంలో పర్వతంగా తిరగడం కొద్దిగా కష్టంగా భావిస్తాము. ముఖ్యంగా బెల్ట్ని మనము వీపు వెనకాల అలా తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఈ యొక్క ఆసనము ఎలా చేయాలో, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే దానిపై మనం ముందుగా చర్చించి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. ముందుగా మనము కాళ్ళని ఇంకా వీపుని బాగా వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. కాళ్ళని సూటిగా చేయండి. ఇలా నిటారుగా కాళ్ళని పెట్టేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. అలా చేస్తూ కాళ్ళలో ఉన్న కండరాలని బాగా వార్మప్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాళ్ళని ముందుకు వెనకాలకి చేసి దాని తర్వాత కాళ్ళ వేళ్ళని ఇలా గుండ్రంగా తిప్పండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మనము కాళ్ళని క్లాక్ వైజ్లో తిప్పి యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా తిప్పవచ్చు. దాని తర్వాత కాళ్ళని ఇలా షేక్ చేద్దాము. మోకాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇలా ముందుకి వెనకాలకి చేయండి. అలా చేసి మనము వీపుని నిటారుగా చేసుకోవాలి. ఇలా కాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టేసి వీపుని నిటారుగా చేస్తూ కూర్చోవాలి. పొట్ట కండరాలని లోపలికి చేయండి. రెండు చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు వీపులో ఎలా అనిపిస్తుందో గమనించి మళ్ళీ చేతులని పైకి చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. చేతులని పైకి చేసి శ్వాస తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించి మళ్ళీ చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు మనము పశ్చిమోత్తానాసనంలో వెళ్తూ పైకి రావాలి. దాంతో మన వెన్నుముక్కకి కాళ్ళకి బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఇలా కాళ్ళని పట్టుకొని పైకి లేపవచ్చు. మోచేతులని బెండ్ చేస్తూ కాళ్ళని బాగా పైకి లేపాలి. కాళ్ళని కిందికి తీసుకొచ్చేయండి. అదేవిధంగా రెండో కాళ్ళని కూడా పట్టుకొని పైకి లేపండి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసేయండి. ఈసారి మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి హస్తాలని ఇలా స్ప్రెడ్ చేసేసి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేద్దాము. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని వార్మప్ చేసి ఇక్కడి నుంచి అర్ధ హనుమానాసనంలో వెళ్ళి కొంత సమయం పాటు ఉండాలి. కాళ్ళని మార్చండి. ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చేసి అదే విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము.
కొంత సమయం పాటు ఇక్కడ ఆసనంలో అలానే ఉండాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ నెమ్మదిగా సూటిగా పైకి వచ్చేసేయండి. ఇక్కడ మనము లాటరల్గా బెండ్ అవుదాము. ఇలా లాటరల్గా బెండ్ అయిపోయి వీపుని నిటారుగా చేసి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని నిటారుగా చేస్తూ తాడాసనంలో నిలబడండి. తాడాసనంలో మన పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ అలా నిలబడి నెమ్మదిగా ఉత్తానాసనంలో వెళ్ళండి. ఇలా పూర్ణ ఉత్తానాసనంలో వెళ్ళాలి. చేతులని ఇలా మ్యాట్కి తాకేలాగా కిందికి తీసుకొని వచ్చేయండి. చాలామంది వ్యక్తులు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వీపుని ఇలా గుండ్రంగా చేస్తూ ఉంటారు. వీపుని ఇలా గుండ్రంగా చేయకండి. వీపుని ఈ యొక్క నడుము కింది భాగం నుంచి కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. మోకాలు కొద్దిగా బెండ్ అయినా పర్వాలేదు, కానీ తలని బాగా కిందికి తెచ్చి చేతులని ఇలా కిందికి వేలాడించండి. ఇప్పుడు ఈ యొక్క బెల్ట్ని ఉపయోగించి మనము ఆసనం చేయబోతున్నాము. అయితే బెల్ట్ని దగ్గరగానే పెట్టండి. పృష్ఠభాగాలని కొద్దిగా ముందుకు చేయండి. కావాలంటే చేతుల వేళ్ళని పైకి చేయండి. ఈ యొక్క కుడి చేతిని ఎడమ వైపు తీసుకొని వచ్చేసి ఎడమ చేతిని కుడి వైపు తీసుకెళ్ళి ఇలా కాళ్ళని పట్టుకోవాలి. అలా పట్టుకొని మనము ట్విస్ట్ అవుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మన కుడి చేతిని ఎడమ కాలు వెనకాల వైపు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. అలా చేసి నెమ్మదిగా బయటికి వచ్చి రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము. ఎడమ చేతిని కుడి కాలు బయటి భాగంలో తీసుకొని వచ్చి పెట్టేయండి. ఇలా కుడి చేతిని తల వెనకాల నుంచి తీసుకొని వచ్చి ఉండాలి. అయితే కొద్దిగా ఈజీగా ఉండడానికి ఇక్కడ ఎడమ కాలుని బెండ్ చేస్తున్నాను. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి బెల్ట్ సహాయంతో ఈ ఆసనాన్ని ఎలా చేయవచ్చు చూద్దాము. ఇప్పుడు మనము మన ఎడమ చేతిని బెల్ట్తో ఇలా పట్టుకోవాలి. ఆ ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి ఇలా తీసుకొని రావాలి. కుడి చేతిని ఇలా తెచ్చి ఇలా బంధించి మనము ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో ఉండాలి. అయితే ముందుగా మనము చేతిని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవుతూ దాని తర్వాత ఇలా చేతిని ఫోల్డ్ చేసి కంప్లీట్గా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ కొద్దిగా కష్టంగా అనుభవిస్తాము. ఏంటది? మన చేతులలో ప్రెషర్, నడుములలో ప్రెషర్, పొట్టలో పడే ప్రెషర్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ అంత అలైన్మెంట్ కూడా ఉండదు. ఎక్కడ మోకాళ్ళు కొద్దిగా బెండ్ అవుతున్నాయి. మోకాళ్ళని బెండ్ కాకుండా సూటిగా పెడుతూ ఈ ఆసనము చేయాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. అలానే ఇక్కడ కింద ఉన్న ఆ తల ఇంత పైకి వచ్చేసింది, మోకాళ్ళ కంటే పైకి వచ్చేసింది. ఇది కూడా జరుగుతుంది. కానీ ఏ స్ట్రెచ్ అయితే భుజాలలో పడుతుందో అది చాలా ఇంటెన్స్ అయిన స్ట్రెచ్. ఇలా ఈ ఆసనాన్ని చేసి నెమ్మదిగా చేతులని వదిలేసేయాలి. కొంత సమయం పాటు ఇలా మోకాళ్ళని స్ట్రైట్ చేస్తూ దాని తర్వాత బెండ్ చేస్తూ ఉత్తానాసనంలో ఉండండి.
ఇప్పుడు ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అయిపోయి కుడి చేతిలో ఉన్న ఈ బెల్ట్ని వీపు వెనకాల నుంచి తెచ్చేసి ఇలా ఎడమ చేతిని కుడి మోకాలు బయటి భాగంలో తెచ్చి హుక్ చేస్తూ ఇలా ఉత్తానాసనంలో వెళ్ళాలి. మోచేతిని బెండ్ చేయండి. బెండ్ చేసి కాళ్ళని నిటారుగా చేయాలి. కాళ్ళు బెండ్ అయితే తల బాగా కిందికి వెళ్ళిపోతుంది, కానీ కాళ్ళు స్ట్రైట్ చేస్తే తల కొద్దిగా పైకి వచ్చేస్తుంది. మోకాళ్ళని బెండ్ చేస్తే చేతులకి ఈజీగా ఉంటుంది. మోకాళ్ళని స్ట్రైట్గా చేస్తే చేతులపై పడే ప్రభావం ఎక్కువగా ఉంది. అలానే ఇక్కడ భుజాలని కూడా బాగా రొటేట్ చేయవచ్చు. అలా రొటేట్ చేస్తూ ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి పొట్ట కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా కింద ఉండేసి నెమ్మదిగా చేతులని రిలాక్స్ చేయండి. మోకాళ్ళని కొద్దిగా స్ట్రైట్గా చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాంతో హ్యామ్స్ట్రింగ్పై బాగా స్ట్రెచ్ వస్తుంది. మోకాళ్ళని బెండ్ చేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. పృష్ఠభాగాలని ముందుకు చేయడము మర్చిపోకూడదు. ఇలా మనము ఈ యొక్క ఉత్తానాసనాన్నే కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. దీని తర్వాత నెమ్మదిగా బాలాసనంలో వెళ్దాము. బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత పృష్ఠ ఉత్తానాసనము. ఉత్తానాసనంలో మనము పర్వతంగా తిరుగుతున్నాము. అలా తిరిగినప్పుడు చేతులని మనము బాగా ట్విస్ట్ చేస్తున్నాము. ఏ విధంగా ఈ ఆసనం మనం చేద్దామో చూడాలి. ముందుగా మనము కాళ్ళని చేతులని బాగా వార్మప్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. ముందుగా కాళ్ళని స్ట్రైట్ చేయండి. కాళ్ళని స్ట్రైట్ చేసి కాళ్ళ వేలని మన వైపు లాగడం, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. అలా కొన్నిసార్లు మనం చేయాలి. దాంతో కాళ్ళల్లో ఉండే కండరాలు వార్మప్ అయిపోతాయి. అలానే కాళ్ళని మనము గుండ్రంగా చేయవచ్చు. అలా యాంకిల్స్ని గుండ్రంగా రొటేట్ చేస్తూ రివర్స్లో కూడా కాళ్ళని అదే విధంగా రొటేట్ చేయాలి. ఇలా రెండు వైపులా చేసిన తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేయడము, స్ట్రైట్ చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాళ్ళ కండరాలను వార్మప్ చేసుకున్న తర్వాత మనము వీపుని కూడా అలానే వార్మప్ చేసుకోవాలి. అలానే చేతులని, భుజాలని కూడా వార్మప్ చేసుకోవాలి. చేతులని ఇలా పెట్టేసి ఆకాశం వైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రండి. అలా కొన్నిసార్లు పైకి చేయడము, కిందికి చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి పెట్టి సైడ్లో బెండ్ అవ్వండి. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వాలి. ఇలా మొదటి వైపు, రెండో వైపు బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండండి. దాని తర్వాత మనము పైకి వచ్చేసి నిలబడాలి. ఇలా నిలబడి చేతులని నడుముని పట్టుకొని కాళ్ళ కండరాలని కొద్దిగా వార్మప్ చేసుకుందాము. మడమలని పైకి చేసి కిందికి తీసుకొని రండి. అలా మడమలని పైకి చేస్తూ కిందికి చేస్తూ ఉండాలి. దాని తర్వాత నిలబడండి. ఇప్పుడు ఉత్తానాసనంలో వెళ్దాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించండి. అలా బిగిస్తూ తలని మోకాళ్ళ వైపు తీసుకొని రండి.
అలా చేస్తూ పృష్ఠభాగాలని ముందుకు చేయడము, పాదాలని కొద్దిగా దూరంగా చేయడము, తలని ఇంకా కిందికి వాల్చడము చేస్తూ ఉండాలి. అయితే ఇలా వాల్చినప్పుడు మెడని ఇలా ఎక్కువగా గడ్డాన్ని ఛాతి వైపు తీసుకొని రాకూడదు. అలా చేసినట్టయితే మన మెడలో ఇబ్బంది కలగవచ్చు. క్రౌన్ ఆఫ్ ద హెడ్ని కిందికి వచ్చేలాగా చూస్తూ శ్వాస తీసుకుంటూ కళ్ళని మూసివేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు అక్కడ అలానే ఉంటూ నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అయితే ఇక్కడ మనము ఈ బెల్ట్ని ఉపయోగించబోతున్నాము. బెల్ట్ని ఒక చేతిలో ఇలా పట్టుకోండి, ఈక్వల్గా ఫోల్డ్ చేసేసి ఒక చేతిలో ఇలా బెల్ట్ని పట్టేసేయండి. ఇప్పుడు ఆ యొక్క చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఇక్కడ తలని మనము మోకాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి ఈ బెల్ట్ని మనము వీపు కాళ్ళ వెనకాల తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ ఎడమ చేతిని కుడి పాదం బయటికి పెట్టండి. అటువైపు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. అలా ట్విస్ట్ చేస్తూ చేస్తూ ఒక్కసారి మోకాళ్ళని ఫోల్డ్ చేసి బెల్ట్ని వీపు వెనకాల నుంచి తెచ్చి పట్టుకోవాలి. ఇక మనము ఆ ఎడమ చేతిని బెండ్ చేస్తూ మోచేతిని తొడ బయటి భాగంలో తీసుకెళ్ళడానికి చూడాలి. తలని కిందికి వాల్చుతూ అటువైపు చూడాలి. ఇలా మనము ఈ యొక్క ఆసనాన్ని చేస్తున్నాము. ఇక్కడ మోచేతిలో ఎలా అనిపిస్తుందో, తలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ పృష్ఠభాగాలని కొద్దిగా ముందుకు చేస్తూ ఈ ఆసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. రక్త ప్రసరణ తలలో బాగా ఎక్కువగా అవుతుంది. ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని మార్చుతాము. అలా మార్చి బెల్ట్ని నడుము ఇంకా పృష్ఠభాగాల వెనకాల నుంచి తెస్తూ ఆ కుడి చేతిని ఇలా ఎడమ తొడ బయటి భాగంలో తీసుకొని వచ్చేయండి. దాని తర్వాత తలని కిందికి వాల్చండి. కళ్ళని మూసివేస్తూ ఆ పృష్ఠభాగాలని స్ట్రైట్ చేస్తూ ఉండండి. ఈ ఆసనంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి తలలో రక్త ప్రసరణ బాగా పెరగడము, రెండోది మన కాళ్ళలో ఉన్న హ్యామ్స్ట్రింగ్స్ పై బాగా స్ట్రెచ్ పడడము, మూడోది మన భుజాలపై చాలా తీవ్రమైన స్ట్రెచ్ రావడము. ఇలా ఆసనంలో కొంత సమయం పాటు ఉంటూ ఆసనాన్ని చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా బెల్ట్ని చేతులని వదిలేసేయండి. తలని అలానే కిందికి వాల్చండి. సో చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త పృష్ఠ ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చేతుల కండరాలు బాగా టోన్ అవుతాయి. భుజాలకు కూడా చాలా మంచిది. కాళ్ళ కండరాలకు, స్పెషల్గా హ్యామ్స్ట్రింగ్ కండరాలకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫేస్లో మంచి గ్లో కూడా వస్తుంది. పాదాలని ఇంకొద్దిగా దూరం చేస్తూ కూడా తలని కిందికి వాల్చవచ్చు. పృష్ఠభాగాలను ముందుకు చేస్తూ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇక్కడ అలానే ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని మూసివేసి వజ్రాసనంలో కూర్చోండి. మోకాళ్ళని దూరంగా చేసి వజ్రాసనంలో కూర్చుంటూ కొంత సమయం పాటు ఉండి అక్కడి నుంచి బాలాసనంలో కూడా వెళ్ళవచ్చు. ఇలా బాలాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, కాళ్ళ కండరాలు, భుజాల కండరాలు ఇవన్నీ రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ఆసనం చేసేటప్పుడు హ్యామ్స్ట్రింగ్ కండరానికి గాయం అవ్వకుండా చూసుకోవాలి. అలానే ఎప్పుడైతే మనం భుజాన్ని ఇలా తీసుకెళ్తామో అప్పుడు భుజంపై వీపు వెనకాల ఉన్న కండరాలపై కూడా బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఆ కండరాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు తల తిరగడము అనేది అవుతుంది. కాబట్టి ఎవరికైతే వర్టిగా ఉందో అలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని అస్సలు చేయకూడదు. మూవింగ్ సిక్నెస్ అంటే బండిలో కూర్చున్నప్పుడు ఎవరికైతే తల తిరుగుతుందో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ప్రాణాయామాన్ని చేసి పొట్టని మనము బాగా సంకర్షిస్తూ స్క్వీజ్ చేస్తూ ఈ ఆసనాన్ని బాగా చేయగలిగితే మనకు ఎన్నో విధాలుగా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త పృష్ఠ ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.